నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు బేష్. చిన్నారి ఆరోగ్యం ప్రారంభోత్సవంలో కందుల దుర్గేష్. మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద మార్గాని భరత్ నిరసన. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై ఆగ్రహం. జగన్ను నమ్మితే అన్ని విధాల నష్టమే. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు. దేశ ప్రజల రక్షణే ప్రధాని మోడీ ధ్యేయం. బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్. జీవో నెంబర్ 77ను రద్దు చేయకపోతే ఆందోళన చేస్తాం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నసరాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, చిన్నారులను పోషకాహార లోపం నుంచి సంపూర్ణ పోషణ వైపుకి నడిపిస్తున్న ప్రతి ఒక్కరి కృషిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో తూర్పుగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్ పి ప్రశాంతిని ప్రత్యేకంగా అభినందించారు. పోషకాహార లోపం, ఆర్థికపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో సరైన అవగాహన లేమి, బలవర్ధకమైన ఆహారం అందకపోవడం తదితర కారణాలతో సరైన రీతిలో ఎదగని చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం రూపొందించిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం ప్రారంభించడం శుభ పరిణామమని మంత్రి కందుల వెల్లడించారు. వారి యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటిది మన ధర్మంగా మనం భావిస్తాం. ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే కాకుండా మన సమాజంలో ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు తయారైతేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి మాటను నమ్ముతాం. కనుక ఉద్యోగానికి, జీతాలకి మించి మనం పనిచేయడం అనేటువంటిది చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రమారమి 24,384 మంది చిన్నారులకు గాను, అంటే 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి చిన్నారులకు గాను, రమారమి 1438 మంది చిన్నారులు. ఇందాక కరెక్ట్గా చెప్పిన విధంగా మరో 300 మంది కలుపుకుంటే 1718 మంది చిన్నారులు ఎవరైతే 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్నారో, ఆ ప్రత్యేక ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అనారోగ్యం కారణంగా కానీ, పోషకాహారం సరిగ్గా లభించకపోవడం వల్ల కానీ, ఇతరతర అంశాల వల్ల ఆ పిల్లలు 1438 పిల్లలు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, వారి యొక్క సంపూర్ణ అభివృద్ధి కోసం, ముఖ్యంగా వారి ఆరోగ్యం కోసం ఒక మంచి పథకాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే తద్వారా రాబోయే రోజుల్లో ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనందరం కృషి చేయగలుగుతాం అనేటువంటి మాటతోటి ఈ మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది చాలా మంచి కార్యక్రమం. సో ఇందులో మనం మన సొసైటీలో ఎవరైతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో, మరీ ముఖ్యంగా పిల్లలు, అలానే కొన్ని రైట్స్ని డిప్రైవ్ అవుతున్నారు, వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేసి గ్రూప్ చేసి వాళ్ళందరి న్యూట్రిషన్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ కోసం మనం ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లాలో గతంలో బంగారుకొండ అనే పేరుతో ఒక ప్రోగ్రాం ఉండేది. అందులో సాన్ అండ్ మ్యాన్ చిల్డ్రన్కి న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చేవారు. దాని రిజల్ట్స్ చాలా బాగున్నాయి అని గుర్తించి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా మనకి ఈ అంబ్రెల్లాలోకి రావాల్సిన పిల్లలు, సికిల్ సెల్ ఎనీమియాతో సఫర్ అవుతున్న పిల్లలు, అలానే మనకి ట్యూబర్క్యులోసిస్తో సఫర్ అవుతున్న పిల్లలు, తల్లిదండ్రుల ద్వారా ఎయిడ్స్ వచ్చి దాంట్లో కొన్ని ఆరోగ్య సమస్యలతో సఫర్ అవుతున్న పిల్లల్ని మనం ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటితో పాటుగా తలసీమియా పిల్లలు నుంచి మీ అందరికీ తెలుసు, వాళ్ళకి టైం టు మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలందరినీ కూడా మనం ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మంత్కి కావాల్సిన క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసి ఒక న్యూట్రిషనిస్ట్ ద్వారా దానికి సరిపడే మనము సరుకుల్ని అందించడం జరుగుతుంది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎంతో పోరాటం చేసి త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయిస్తే అప్రోచ్ రోడ్లు, బ్రిడ్జిపై లైట్లు వేయించాలన్న కనీస జ్ఞానం కూటమి ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు. గోదావరి జిల్లాలకు ప్రధాన జాతీయ రహదారి, అందున కీలకమైన జంక్షన్గా ఉన్న మోరంపూడి జంక్షన్లో వేలాది యాక్సిడెంట్లు జరగటం, వందల మంది ప్రాణాలు కోల్పోవటం అందరికీ తెలిసిందేనని, అందుకే పట్టుబట్టి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయించామని అన్నారు.
శనివారం మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర వైసీపీ శ్రేణులతో కలిసి భరత్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ గోతులను మట్టితో పూడ్చారు. ఆయన మాట్లాడుతూ తాము కట్టించిన ఫ్లైఓవర్కి కూటమి ప్రభుత్వం రిబ్బన్ కటింగ్ చేయడం మినహా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. అసలు కూటమి ప్రభుత్వం ఎందుకుందని, గోదావరిలో ఇసుక దోచుకోవడానికి, రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి, ఎమ్మెల్యే ఆయన అనుచరులు లిక్కర్ మాఫియాతో దోపిడీ చేయడానికి, పేకాట క్లబ్బులుగా చేయడానికి, గ్యాంబ్లింగ్ ఆడించడానికి స్పా సెంటర్లు ఎమ్మెల్యే మనుషులే పెట్టుకొని రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ఎంత నీచమైన ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. మీకు రాజకీయంగా కక్షలు ఉంటే వేరేగా చూసుకోండి. మరి మోరంపూడి జంక్షన్లో అందరికీ తెలిసిందే, గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ జంక్షన్లో కొన్ని వేల యాక్సిడెంట్లు, వందల ప్రాణాలు పోవడం కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరి ఇక్కడ ఫ్లైఓవర్ యొక్క ఆవశ్యకత గురించి, మరి దాని గురించి ఎట్లా పోరాటం చేసి మా హయాంలో దీన్ని కట్టించామనేది కూడా ప్రజలకు తెలుసు. కానీ ఎంత బాధాకరము, దురదృష్టకరము, అన్యాయం కూడా. ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఈ ఫ్లైఓవర్ మేము కట్టిస్తే దాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు తప్పితే కనీస పక్షాన సర్వీస్ రోడ్ వేయాలని ఇంగిత జ్ఞానం లేదండి. అదేవిధంగా ఫ్లైఓవర్ పైన లైట్లు పెట్టించాలనే మినిమం కామన్ సెన్స్ లేదండి. అసలు ఎందుకు ఉన్నారండి ఈ ప్రభుత్వం? గాడిదలు కాయడానికా అని అడుగుతున్నా. ఎందుకున్నారు ఇక్కడ? గోదావరిలో ఇసుక దోచుకోవడానికి, రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి, ఏదైతే లిక్కర్ శుభ్రంగా ఎమ్మెల్యే అనుచరులు కలిపి లిక్కర్ మాఫియా చేయడానికి, రాజమండ్రిని పేకాట క్లబ్బులు చేయడానికి, గ్యాంబ్లింగ్ ఆడించడానికి, ఇంకో పక్కన స్పా సెంటర్లు పెట్టుకుని మీల్ తాలూకా మనుషులు రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కనీసం జ్ఞానం లేదండి. మనం మనుషులమే కదా. గత 15 సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంట ప్రయాణం చేసి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయానంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జగన్ రాజకీయాలకు పనికిరాడని, వ్యాపారం చేస్తే అంబానీ, ఆదానీని మించిపోతాడని వ్యాఖ్యానించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ జగన్తో నా అనుభవాలు అనే పుస్తకం రాయాలనుకున్నానని, కానీ డీసీసీ అధ్యక్షుడిగా అవ్వడంతో టైం కుదరటం లేదని పేర్కొన్నారు. జగన్ ఇప్పుడు ఇంకా వైసీపీ నాయకులను, కార్యకర్తలను వేధించే వారిని గుర్తుపెట్టుకుంటామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆయన సినిమా ఎప్పుడు చూపిస్తారో తెలియదు, కానీ సీఎం చంద్రబాబు మాత్రం వైసీపీ నాయకులకు ఇప్పుడే సినిమా చూపిస్తున్నారని అన్నారు. ఆయన వెంట నడిచిన వల్లభనేని వంశీ, కొడాలి నాని, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇప్పటికే వారిపై ఉన్న కేసులపై ఏం చేయాలో తెలియక తిరుగుతున్నారని విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము వాళ్ళ అబ్బాయి చాలా బాధల్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా మనం సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో జగన్ కాంగ్రెస్కి రాజీనామా చేసినప్పుడే నేను పీసీసీ సెక్రటరీకి రాజీనామా చేసి అతనితో ప్రయాణం మొదలెట్టడం జరిగింది. నాతో పాటు సత్యబాబు అని చెప్పి రాయవరం మున్సిపల్ గారు మనవడు, అలాగే మన మోహన్ అని చెప్పి అమలాపురం ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్, అలాగే ఇక ఈ పాపరాయుడు అని చెప్పి మా ట్రాన్స్పోర్ట్ మన మారుతి షోరూమ్ ఓనర్ మండపేట అతను, మన రాఘబాబు, మేమంతా కూడా అతనితో పాటు మేము అన్ని వ్యాపారాలు ఉండి సరైన ఇదిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అతనితో పాటు ప్రయాణం మొదలెట్టడం జరిగింది. ఆ ప్రయాణంలో అందరం కూడా చాలా నష్టపోయినప్పటికీ కూడా అలాగే అతనితో ప్రయాణం చేసి 2009లో అతను బయటకు వచ్చాడు. 2024 వరకు అలాగే ఉన్నాం అతనితో పాటు. నేనైతే 15 సంవత్సరాల నా రాజకీయ జీవితం, వాల్యుబుల్ అయిన జీవితం, నాకు 50 ఏళ్ళ వయసు నుంచి 65 ఏళ్ళ వయసు వరకు 15 ఏళ్ళు నా రాజకీయ జీవితాన్ని అలాగే లక్షలాది రూపాయలు అతని కోసం ఖర్చు పెట్టి నాశనం చేసుకున్నాను. మన దేశం కోసం త్రివిధ దళాల కోసం కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా
పార్టీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో స్థానిక ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ మాట్లాడుతూ దాయాది దేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ టెర్రరిస్టులను భారత్పైకి ఉసిగొల్పి జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో 27 మంది పర్యాటకులని పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ ప్రజల్ని కూడా తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, వారి చర్యకు ప్రతిచర్యగా మోడీ భారత సైన్యానికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించి నేలమట్టం చేయడమే కాకుండా 100 మందికి పైగా ఉగ్రవాదులను కూడా అంతమొందించడం అభినందనీయమన్నారు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ మన మీద అకారణంగా యుద్ధం లాంటిది ప్రకటించుకొని ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజల్ని ఏ రకంగా అయితే మనం పహల్గాంలో దారి మొదలుపెట్టి 20 మందిని చంపడం జరిగిందో ఆ తర్వాత భారతదేశ చర్యల్ని యావత్ ప్రపంచం అంతా కూడా హర్షిస్తుంది. ఎందుకంటే మనం భారతదేశం యొక్క నైజం కయ్యాలకి కాదు టైప్ కాదు, ఎందుకంటే శాంతియుతమైన దేశం. అలాంటిది అమాయక ప్రజల్ని పట్టలు పెట్టుకుంటూ మీరు మీ దేశానికి సవాలు ఇస్తున్నామని చెప్పి ఉగ్రవాదులు ఏదైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని మోడీ గారు స్వీకరించి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని పక్క దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఏరివేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా త్రివిధ దళాలకి అలాగే సైన్యానికి కూడా పూర్తి హక్కులు కల్పిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనల్ని మీరు ఏ రకంగా దేశాన్ని గట్టిపరుచుకుంటారని చెప్తూ సైన్యానికి పూర్తి అధికారులు ఇచ్చి ఈవేళ దేశవ్యాప్తంగా వారి యొక్క ధైర్య సాహసాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. సైన్యం కూడా వారి యొక్క పూర్తిని ప్రదర్శిస్తూ ఈవేళ పక్క దేశం అయినటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి, ఏది పాలసీ కార్యక్రమంలో భాగంగా ఈవేళ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలు అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున మనం దాడి చేయడం జరుగుతుంది. దేశ రక్షణ కోసం రాజీ పడే మనస్తత్వం లేని మోడీ నాయకత్వంలో ఈ దేశం మరింత సుభిక్షంగా, ఈ దేశంలో ఏ ఒక్క ప్రజానికానికి కూడా ఎటువంటి హాని జరగకుండా కాపాడే బాధ్యత మోడీ గారు తీసుకొని దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో ప్రతిపక్షాల మద్దతుతో కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ పొరుగు దేశానికి మరి ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా, ఇలాంటి భారత మీద కాలు దొరుకుతున్నటువంటి గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రాబోయే రోజుల్లో వివిధ దళాలకి ప్రజల మద్దతు అందరూ కూడా సంపూర్ణంగా ప్రకటించాలని తెలియజేసుకుంటూ ఈవేళ ఈ సర్వేశ్వరుని పూజించడానికి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి వచ్చి ఇవాళ కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ వెల్లడించారు. రాజమహేంద్రవరం సిపిఐ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత చదువులకు దూరం చేసే పద్ధతుల్లో జీవో నెంబర్ 77 తీసుకువచ్చి కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపజేస్తుందని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పీజీ చేసే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని జీవో నెంబర్ 77 తీసుకురావడం జరిగిందని అన్నారు. యువగలం పాదయాత్రలో విద్యార్థులను సమీకరించి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ మంగళగిరి నియోజకవర్గంలోనే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే డిగ్రీలు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు పీజీకి వెళ్ళాలంటే పీజీ సెట్ రాసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ప్రభుత్వ పీజీ కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీలు సీట్లు వచ్చిన వారికే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తూ ఉంది. ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు వచ్చిన పీజీ విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిలిపివేసి జీవో నెంబర్ 77 తీసుకురావడం జరిగింది.
మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేసి పాత పద్ధతుల్లోనే ప్రతి ఒక్క పీజీ విద్యార్థికి ఎవరైతే సీట్లు పొందిన విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడేలాగా జీవో నెంబర్ 70 రద్దు చేస్తా అన్నారు. కనీసం జీవో నెంబర్ 77 ప్రస్తావన లేదు. ఇన్ని అసెంబ్లీ సమావేశాలు శాసనమండలి సమావేశం జరిగినా కూడా ఎక్కడ జీవో నెంబర్ 77 ప్రస్తావన రాలా. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి నూతనంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వచ్చినాయి. 17 మెడికల్ కళాశాలల్లో గత ప్రభుత్వం 5 మెడికల్ కళాశాలలు నిర్మించి పూర్తి స్థాయిలో 50% కన్వీనర్ కోటాగా 50% బి కేటగిరీ సి కేటగిరీగా విభజించి బి కేటగిరీని 12 లక్షలకు సి కేటగిరీ 5 లక్షల రూపాయలకు అమ్ముకుంటా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి నీట్ రాసి సీటు పొందినటువంటి విద్యార్థులకి పూర్తి స్థాయిలో 100% ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు మెడికల్ కళాశాలలు అవసరం లేదని చెప్పని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నేషనల్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయడం జరిగింది. ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిష్కరించకపోతే మాత్రం వచ్చే నెల రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తాం. ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రంగంపేటలో జై భారత్ జై జవాన్ భారత్ పంతం ముష్కరుల అంతం అన్న నినాదాలతో రూపొందించిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి కుమార్తెలు సోహిత ధన్యత దేవిన సిస్టర్స్ సైకత శిల్పం రూపొందించారు. ఒకవైపు జవాన్ను, మరోవైపు గర్జిస్తున్న మహిళను 10 గంటల సమయంలో 3 యూనిట్ల ఇసుకతో ఈ సైకత శిల్పం రూపొందించినట్లు వారు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు ఈ సైకత శిల్పాన్ని సందర్శించి వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ఈ సైకత శిల్పం ఉందని కొనియాడుతూ ఉన్నారు. నా పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను గడగడలాడిస్తున్న మన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ మన భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని చెరిపి వారి ఆక్రందనలకు కారణమైన ముష్కర్లకు మరలా అదే సింధూర్ పేరుతో వారిని తిప్పికొడుతున్న సైనికులకు అభినందనలు తెలియజేస్తూ భారత్ పంతం ముష్కర్ల అంతం, జై హో భారత్ జై జవాన్ అంటూ ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. గత 26 ఏళ్లుగా దంత వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న ఆధునూతన సేవలను అందిపుచ్చుకొని వైద్యం అందిస్తున్న కృష్ణ డెంటా క్యూర్లో 11వ తేదీ ఆదివారం ఉదయం 8:40 టూత్ యూనివర్స్ ఇంటర్నేషనల్ వింగ్ ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి అధినేత డాక్టర్ బలభద్ర సురేష్ కుమార్ చెప్పారు. స్థానిక దేవీ చౌక్లోని కృష్ణ డెంటా క్యూర్లో శనివారం డాక్టర్ హిమబిందు, కృష్ణ మీగల్, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ తేజస్వి, డాక్టర్ దివ్య తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ బ్రాంచ్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆరుమల్ల శ్రీధర్ రెడ్డి, ఇండియన్ డెంటిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం గౌరవ కార్యదర్శి డాక్టర్ కె అజయ్ బెనర్జీ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శీఘ్రకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం గౌరవ అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఇరవై 26 సంవత్సరాల నుంచి కృష్ణ డెంటా క్యూర్ దంత వైద్య రంగంలో విశిష్ట సేవల్ని రాజమండ్రి మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందజేస్తూనే ఉన్నాము. అనేక స్టేజెస్లో రకరకాల హై స్టాండర్డ్ ఎక్విప్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ 26 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చెందుతూ అద్భుతమైన వైద్యాన్ని ప్రజలకి తీసుకొస్తూ ఉన్నాము. ఈ ప్రాసెస్లో రేపు మేము అంటే ఆదివారం 11th మే ఉదయం 8:40 టూత్ యూనివర్స్ అనే ఇంటర్నేషనల్ డెంటల్ వింగ్ని ప్రారంభించబోతున్నాము. మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు మరియు మన లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ చేయబోతున్నాం. అలాగే
మా గురువులతో సమానమైన శివరామ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ అంతా జరగబోతూ ఉంది. పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రబలంగా ఉన్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఓఎన్జీసీ రాజమండ్రి ఆస్తి తాటిపాక శుద్ధి కర్మాగారం వద్ద స్థానిక పోలీసులు, సిఐఎస్ఎఫ్, ఏపీ ఎస్పీఎఫ్, మండల రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో పౌర రక్షణ సంసిద్ధత మాక్ డ్రిల్ను నిర్వహించింది. వైమానిక దాడులు లేదా అగ్ని ప్రమాదాల వంటి సంభావ్య అత్యవసర పరిస్థితులకు స్థానిక సమాజానికి అవగాహన కల్పించటం, సిద్ధం చేయటం ఈ మాక్ డ్రిల్ లక్ష్యమని ఓఎన్జీసీ అధికారులు పేర్కొన్నారు. అధికారుల నేతృత్వంలోని బ్రీఫింగ్ సెషన్తో డ్రిల్ ప్రారంభమైంది. వారు కొనసాగుతున్న పరిస్థితి గురించి హాజరైన వారికి అవగాహన కల్పించారు. ప్రతికూల కార్యకలాపాల కారణంగా అగ్ని సంబంధిత అత్యవసర పరిస్థితిని నిర్వహించడానికి ఓఎన్జీసీ సంసిద్ధతను వివరించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు స్థానిక రౌతు తాతాలు కళ్యాణ మండపంలో జైన్ సేవా సమితి ఆధ్వర్యంలో మే 11వ తేదీన జరిగే భారీ రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా రక్తదానం చేయాలంటూ జనసేన పార్టీ శ్రేణులకు రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. తలసేమియాతో బాధపడుతున్న పిల్లలకు క్రమం తప్పకుండా రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో రక్తదాన ప్రాముఖ్యతను గుర్తించిన జనసేన పార్టీ ఈ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చింది. అనుశ్రీ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేయటం ఒక గొప్ప మానవతావాద చర్య. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల కోసం, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం కోసం పాటుపడుతుంది. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలకు అండగా నిలవాలని కోరారు. బోన్స్ చాలా వీక్ గా ఉండి ఎందువల్లంటే ప్రతి 3 weeks కి ఒకసారి అంటే 21 రోజులకి బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి. అలా ఎక్కిస్తేనే గాని వీళ్ళ లైఫ్ స్పాన్ పెరగదు. వాళ్ళకి జీవితాంతం బ్లడ్ డొనేషన్ మళ్ళాంటి వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళ ప్రాణదాతలుగా మనం ఎంతో, ఎందుకంటే ఈ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎప్పుడూ కూడా ఏదో సమాజ సేవలో మనం ముందుంటాం. ఇది మన వంతు కర్తవ్యంగా, అంటే ఎన్నో సేవలు చేసాం, ఎన్నో మన సంతృప్తి చెందాం కూడా చాలా. అలాగే మన జనసేనలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఏదో విధంగా పార్టీకి అతీతంగా చాలా కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలు ఉగ్రస్థావరాలపై దాడులకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, త్రివిధ దళాల సైన్యానికి అభినందనలు తెలియజేస్తూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక కోటిపల్లి బస్టాండ్ ఫ్రీడమ్ పార్క్ నుంచి సరస్వతి ఘాట్ భరతమాత విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్కి నేతృత్వం వహించిన 2 ధీర వనితలు కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్లను అభినందించారు. వీరి నాయకత్వంలో కేవలం 25 నిమిషాల్లో జరిగిన దాడుల్లో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం కావటమే కాకుండా ఉగ్రవాదులను సైతం మట్టుపెట్టడం దేశానికి గర్వకారణమన్నారు. అటువంటి గొప్ప ఆపరేషన్ చేపట్టిన మోడీ త్రివిధ దళాల సైన్యం చర్యలను కొనియాడారు. దుష్టశక్తుల ఆటలను కట్టించే విధంగా అద్భుతమైన కార్యదీక్షతో ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనను అమలు చేస్తున్న త్రివిధ దళాల గొప్పదనాన్ని, అందులో అసువులు బాసిన భారత జవాన్లను స్మరించుకుందామంటూ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన
చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భిన్న సంస్కృతులు భిన్న భాషలున్న సువిశాల భారతదేశంలో యుద్ధం వస్తే అందరం ఒక్కటే అన్న విధంగా ధైర్యం స్థైర్యం కలిగిన సైనికులకు అండగా నిలబడదామని చాటి చెబుదామన్నారు. పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దుష్టశక్తుల యొక్క ఆటలను కట్టించే విధంగా అద్భుతమైనటువంటి కార్యదీక్షతోటి ముందుకు వెళ్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనని అమలు చేస్తున్నటువంటి త్రివిధ సైనిక దళాల యొక్క గొప్పతనాన్ని, అందులో అసూలు పరిచినటువంటి మన భారత జవానుల్ని వారందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఈ కష్టకాలంలో ఈ సందర్భంలో మనందరం కూడా ఒక్కటే భిన్న సంస్కృతులు భిన్న భాషలు ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశం విషయం వస్తే అందరం ఒక్కటే అనేటువంటి భాషను తెలియజేసే విధంగా మన స్థైర్యాలను చూపిస్తున్నటువంటి సైనికులకి అండగా నిలబడతామనేటువంటి మాటతోటి మనందరం కూడా ఈ దేశ సమగ్రత కోసం నిలబడాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే అసూలు బాసినటువంటి సైనికులు ఉన్నారో, నిన్ననే మురళీ నాయక్ అనేటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా పహల్గాంలో జరిగినటువంటి ఆ దాడిలో చనిపోయినటువంటి సైనికులకు కూడా వారందరికీ కూడా వారి త్యాగనిరతని తలుచుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు బేష్. చిన్నారి ఆరోగ్యం ప్రారంభోత్సవంలో కందుల దుర్గేష్. మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద మార్గాని భరత్ నిరసన. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై ఆగ్రహం. జగన్ను నమ్మితే అన్ని విధాల నష్టమే. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు. దేశ ప్రజల రక్షణే ప్రధాని మోడీ ధ్యేయం. బీజేపీ రాష్ట్ర నాయకుడు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్. జీవో నెంబర్ 77ను రద్దు చేయకపోతే ఆందోళన చేస్తాం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నసరాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.